ఈరోజు వినిపించబోతున్న కథ చిరుదీపం చెట్టంత నీడ. రచన కోమలాదేవి గారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డును కొత్తగా పెయింట్ చేశారు. 10:30 గంటల ఎండలో అది అందంగా ప్రత్యేకంగా కనబడుతోంది. ఆమె ఆ బోర్డు వైపు కొన్ని క్షణాలు చూసి తల వంచుకుంది. ఆమె కూర్చున్న రిక్షాకు అటు ఇటు 2 సైకిల్స్ మీద 2 మగవాళ్ళు, మరొక రిక్షాలో 2 స్త్రీలు వచ్చారు. అందరూ దిగి ఆమెను దిగమన్నారు. అదృశ్యమైన బరువేదో మోస్తున్నంత భారంగా దిగిందామె. రిక్షాను ఆధారం చేసుకుని కొంచెం సేపు నించుంది. ఆ తరువాత కుంటి కుడికాలును కదిపింది. ఆమెకు సాయం చేయడానికి ఆ మిగతా ఆడవాళ్లు దూరంగానే ఉండిపోయారు. మెల్లగా నడుస్తూ ఒక్కో మెట్టు ఎక్కి ఆ నలుగురు ఆమె వెనకాతలనే ఉన్నారు. ఆ క్షణంలో పడిపోకుండా పట్టుకుందామని కాదు గాని మనసు మార్చుకుని వెనుదిరిగి వెళ్ళిపోతే ఆటంక పెట్టవచ్చునని వారి అనుమానం. చూసేవారికి పాపం పడిపోతే పట్టుకుందామని కాబోలు అనిపించక మానదు. ఆమె ఆ 4 మెట్లెక్కి షట్టర్ను పట్టుకొని నించుంది. ఆ 2 పురుష కంఠాలు విసుగ్గా అన్నాయి. ఇప్పటికే ఆలస్యమైపోయింది, పద లోపలికి. ఒక్కసారి ఆమె కళ్ళెత్తి వారి కేసి చూసింది. వారి మాటల్లో మన్నింపు లేదు. ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిన ఆ కళావిహీనమైన కళ్ళల్లో బాధను చూసి వాళ్ళిద్దరూ ముఖం తిప్పుకున్నారు. మగవాళ్ళు మెత్తబడిపోయి కర్తవ్య విమూఢులైపోతారేమోనన్న భయం ఆ ఆడవాళ్ళని రెచ్చగొట్టింది. గబుక్కున ఆమెకు అటొకరు ఇటొకరు చేరి పదండి పదండి అని తోసినంత పనిచేశారు. ఆమె కదల్లేదు. ఇద్దరి వైపు మార్చి మార్చి చూసింది. స్త్రీలో కనబడవలసిన నాజూకు స్త్రీతత్వ లక్షణాలేమీ వారిలో కనబడలేదు. అక్కడ చేరిన బ్యాంక్ పనివారు మిగతా వారు వారిని చూస్తున్నారు. వారు చూస్తున్న దృశ్యం అసాధారణమైంది కాదు గాని ఆమెలోని దీనత్వం, కుంటితనం, తైల సంస్కారం లేని తల, 4 వ్యక్తులు ఆమెను అంటిపెట్టుకున్న రీతి చూసి వారికి సంబంధించిన కథ తెలుసుకోవాలన్న ఉత్సాహం ప్రదర్శించారు. ఆ స్త్రీలు ముఖాలు చిట్లించి ఆమె చెరొక పుచ్చుకొని బలవంతంగా నడిపిస్తూ ఏజెంట్ రూంలోకి తీసుకెళ్లారు. అక్కడున్న కుర్చీని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లు గబాల్న అందులో కూలబడింది. వాళ్ళు ఏజెంట్తో మాట్లాడుతున్నారు. ఆమెకు అదేం వినిపించటం లేదు. కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయింది. హృదయంలోని ఆవేదన ఛేదించుకొని బయటికి రావాలని ప్రయత్నిస్తుంటే ఆమె హృదయం ఎగిసి పడుతోంది. కళ్ళ మీద చెంగు పెట్టుకుని కూర్చున్న ఆమె ఆ విధంగా ఎంతసేపు కూర్చున్నదో. ఎవరో ఆమె వీపును తట్టి కుడి చెయ్యి లాగుతున్నారు. ఆమె చేయి దించింది. ఆ చేతికి కలం అందిస్తున్నారు. కలం పట్టుకుంది. తన ఎదురుగా బల్ల మీద కాగితాలు. ఏజెంట్ ఏదో చెప్తున్నాడు. ఆమెకు వినబడటం లేదు. ఆ కళ్ళల్లో కన్నీరు లేకపోయినా నలుపు తెరలేవో అడ్డంగా ఉన్నట్లు ఫీల్ అయింది. ఏదీ కనిపించటం లేదు. ఎదుటి వ్యక్తికేసి తేరిపార చూస్తోంది. అమ్మా, ఇక్కడ సంతకం చేయండి. అతడు చూస్తూనే ఉన్నాడు. ఆమె చేతిలోని కలం జారి పడిపోయింది. తల టేబుల్కు కొట్టుకొని ముందుకు వాలిపోయింది. చిన్న అలజడి రేగింది. ప్యూన్ కూజాలోంచి నీళ్లొంపి అందించాడు. ఆమె ముఖం మీద చల్లారు. ఆమెకు స్మారకం వచ్చినా లేచి కూర్చోలేకపోయింది. తలను టేబుల్కు ఆంచి అలాగే నిస్త్రాణతో కూర్చుండిపోయింది. ఆ 4 విసుక్కున్నారు. క్రోధంతో తొక్కులాడారు. అందరూ బ్యాంకు ఉద్యోగస్తులు, కస్టమర్లు ఏమైంది ఏమైంది అని ఒకటే అడుగుతున్నారు. ప్యూన్ ఓ చిన్న విషయం చెప్పాడు. దానికి మరికొంత కలిపి ఎవరికి తోచినట్లు వారు కథలల్లుకొని చెప్పుకుంటున్నారు. ఆవిడ ఆస్తి రాయించుకోవటానికి తీసుకొచ్చారు. ఆవిడ ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టాలని వచ్చారు. ఈ 2 కారణాలు వారికి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఒక ఆవిడ ఆమెను లేపి కుర్చీలో కూర్చుండబెట్టింది. కానీ ఆమెలో శక్తి లేనట్లు చేరబడిపోయింది. ఈమె చాలా బలహీనంగా ఉన్నట్లుంది. 2-3 రోజులు ఆగి తీసుకుని రండి, డాక్టర్కు చూపించండి. పళ్ళు కొరుక్కుంటూ విసుగుతో క్రోధంతో ఆమెను ఇంటికి చేర్చారు. డాక్టర్కి చూపించారు. అతడు ఇంజెక్షన్ ఇచ్చి బాగా విశ్రాంతి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె కొద్దిగా పలహారం తిని పాలు తాగి పడుకున్నది. నిద్ర రావటం లేదు. ఆ 4 మాట్లాడుకుంటున్నారు. 4 ఎక్కడో ఏనాడో ఆ రోజు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. తను కాలు నొప్పితో ఇలాగే చాప మీద పడుకొని ఉంది. ఆ రోజు ఏమైంది? తన తండ్రి స్నేహితులు 3 మరొక స్త్రీ పద్మ విషయం మాట్లాడుకుంటున్నారు. ఈ కాలు బాగవదంటున్నారు. ఆపరేషన్ చేయించాను, అయినా కుంటి పూర్తిగా పోలేదు. అలాగే నడుస్తుంది. నన్ను ఈ రోగం పట్టుకొని వదలకుండా ఉంది. అందుకే మిమ్మల్ని పిలిపించాను. పద్మ తండ్రి అంటున్నాడు. అతను ఎలిమెంటరీ స్కూల్ టీచర్. పద్మ తల్లి చిన్నతనంలోనే పోయింది. తండ్రి రత్నమయ్య టీబీతో బాధపడుతున్నాడు. పద్మకు 10 ఏళ్లప్పుడు బండి కింద పడి కాలు విరిగింది.
అది సరిగ్గా అతకలేదు. ఆ చోట ఎముక పెరిగి బాగా నొప్పి చేసింది. ఆపరేషన్ చేశారు. కానీ ఆమె కుంటి పద్మగానే ఉండిపోయింది. రత్నమయ్య టీబీతో కృశించిపోతున్నాడు. కూతురి కాలు కోసం ఉన్న కొంచెం డబ్బు ఖర్చు పెట్టాడు. తన మందుకు ఏమీ మిగల్లేదు. పనిపోయింది. తను అవసాన దశలో ఉన్నాడని తెలుసుకుని స్నేహితుల్ని పిలిపించాడు. అందరూ జాలి తలిచారు. ఇద్దరు తమ నిస్సహాయతను తెలియజేశారు. కానీ ముకుందరావు మాత్రం అభయహస్తం చూపాడు. పద్మ బాధ్యత నేను వహిస్తాను, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంతలో ఏదైనా సంబంధం చూస్తాగా, పెళ్లి చేసి పంపుదాం. స్నేహితుడిగా ఈ మాత్రం చేయగలను. రత్నమయ్య స్నేహితుడు చేపట్టుకుని పసిపిల్లవాడిలా ఏడ్చాడు. ఎంతో కృతజ్ఞతతో స్నేహితుల్ని సాగనంపాడు. ఇంట్లో ఉన్నదంతా అమ్మేస్తూ మరి 2 నెలలు ఎలాగూ గడిపారు. ఒకరోజు తండ్రికి చాలా సీరియస్గా అయింది. వెంటనే ముకుందరావుకి టెలిగ్రామ్ ఇచ్చారు. కూతురికి ఆశ్రయం దొరికిందన్న తృప్తితో ముకుందరావును చూసిన వెంటనే అతడు ప్రాణం విడిచాడు. అప్పటికి పద్మకు 15 సంవత్సరాలు నిండాయి. ఒక పాత ట్రంకు, చిన్న గోనె సంచులతో పాటు పద్మను ఇంటికి తీసుకొచ్చాడు ముకుందరావు. ముకుందరావు భార్య సూరమ్మ ఆ వచ్చిన వ్యక్తిని చూసి ప్రథమ వీక్షణంలోనే అసహించుకున్నది. వయసులో ఉన్న ఆడపిల్ల, అందగత్తె కాకపోయినా చూట్టానికి బాగానే ఉన్న పిల్ల, దానికి తోడు కుంటిది. ఈ పిల్లను తెచ్చిన భర్తను పరిపరి విధాలా తిట్టుకుంది. పద్మ 9 చదువుకున్నది. 10 పుస్తకాలు తెప్పించి ప్రైవేటుగా మెట్రిక్ కట్టించాడు. తీరిక సమయాల్లో ఆ పిల్ల మౌనంగా సూరమ్మకు అన్ని పనుల్లో సహాయం చేసేది. క్రమేణా ఆమెకు ఆ పిల్ల పట్ల ఉన్న క్రోధం తగ్గిపోయింది. అలా అని ఆ పిల్లను ప్రేమగా చూసుకునేది కాదు. సెలవులకి 2 కొడుకులు ఇంటికొచ్చారు. సాధ్యమైనంత వరకు సూరమ్మ, ముకుందరావులు పద్మను వారిద్దరి నుంచి దూరంగా ఉంచేవారు. పద్మ ముకుందరావును మామయ్య అనేది కానీ ఆమెను మాత్రం అమ్మగారు అని పిలిచేది. అలా పిలవమని మొట్టమొదటి రోజున ఆజ్ఞ జారీ చేసింది. ఇరుగు పొరుగు వారు కుంటి పిల్లను గూర్చి రకరకాలుగా మాట్లాడుకుని అలసిపోయి మర్చిపోయారు. ఆ పిల్ల ఆ వీధి వాళ్లకు అలవాటైపోయింది. పద్మ కుంటుకుంటూ వెళ్ళి టైప్ నేర్చుకుంది. ఉషా క్లాసులకు వెళ్ళి బట్టలు కుట్టడం నేర్చుకుంది. ముకుందరావు మెషిన్ కొనిపెట్టాడు. ఆమెకు 20 సంవత్సరాలు నిండేసరికి ఆ గృహంలో జరిగిన మార్పులు 3. కొడుకులిద్దరికీ పెళ్ళైపోయి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోవటం, ముకుందరావు షష్టిపూర్తి చేసుకోవటం, సూరమ్మకు బ్లడ్ ప్రెషర్ రావటం. ముకుందరావు పద్మకు పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఆ పిల్ల కుంటిదని ఒక్కటి కుదరలేదు. ఏ 2, 3 సంబంధానికి చేద్దామన్నా ఏదీ రాలేదు. ఇంతలో ఆమె పాదం మీద తెల్ల మచ్చ కనబడటంతో ఆయన పెళ్లి ప్రయత్నం పూర్తిగా మానేశాడు. పద్మకు బోధపరిచాడు. పద్మ, ఈ కుట్టు పనితో నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు. నిన్నొక ఇంటిదానిగా చెయ్యాలని ఎంతో ప్రయత్నించాను. ఆ విషయం నీకు కూడా తెలుసును. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నీ పెళ్ళి అవటం చాలా కష్టం. అందుకే నువ్వు ఇక్కడే ఉండి టైలరింగ్ చేస్తూ కాలం గడుపు. కొంత బ్యాంక్లో వేసుకో. ఇంతకన్నా నేనేం చెప్పగలను? పద్మ మామయ్యకు ధైర్యం చెప్పింది. పర్వాలేదు, నా విషయం మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ మాత్రం ఆశ్రయం నాకుంది. నాకేం భయం లేదు. ముకుందరావు ఆనాటి నుంచి పద్మ విషయమై ఉన్న ఆందోళన నుంచి విముక్తి పొందాడు. సూరమ్మ చిన్న చిన్న పనులు చేస్తుంది. దాదాపు ఇంటి భారమంతా పద్మపై పడింది. పండగలంటూ కొడుకులు, కోడండ్రు, పిల్లలు వచ్చినా పద్మ అన్నీ చూసుకోగలుగుతోంది. పిండి వంటలు, బజారుకెళ్ళి గుడ్డలు తేవటం అన్నీ ఆమె చేతి మీదుగా జరిగిపోతున్నాయి. వీలైనప్పుడంతా బట్టలు కుట్టి వచ్చిన డబ్బు 25 అవగానే కావలసిన గుడ్డలు కొనుక్కుంటుంది. పద్మ ఇంట్లో అంత స్వతంత్రంగా తిరగటం ముకుందరావుకు తప్ప మిగతా వారికి ఎవ్వరికీ ఇష్టం లేదు. సూరమ్మకు అసలు ఇష్టం లేదు. కానీ తప్పదు. బజార్ నుంచి వచ్చి, అమ్మగారు, ఈ చీరలు, ఈ గుడ్డలు అన్నీ 700 చిల్లరైంది. బిల్లు ఇదిగోనండి. ఒక్కొక్క చీర, షర్టు గుడ్డలు, దోవతలు చూస్తూ ఆమె సంతోషంతో మంచం మీద వేరువేరుగా పెట్టింది. ఆ గుడ్డల్లో పద్మకు ఏమీ లేవు. నువ్వెందుకు కొనుక్కోలేదు అని ఆమె పద్మను అడగలేదు. పండగ రోజున పద్మ ఒక్కతి పాత చీరతోనే గడిపింది. అది ఎంతో సహజంగా ఉంది. పాపం పద్మ అనుకున్నది ఒక్క మామయ్య మాత్రమే. అందరూ వెళ్ళిపోయిన తర్వాత భార్య దగ్గర కూర్చుని పద్మతో అన్నాడు, ఏమ్మా పద్మ, దుకాణం వాడికి చెప్పాను 4 చీరలని. నువ్వు సెలెక్ట్ చేసుకుంటావని చెప్పాను. 3 కొన్నావు. నీకోసం తెచ్చుకోలేదేమమ్మా అని. పద్మ సంతృప్తిగా చూసింది. ఇంకొక 10 రూపాయలు చేరితే 50 అవుతాయి. అప్పుడు కొనుక్కుంటాను మామయ్య. ఈ ఇంటి భద్రత, మీ అండ చాలు నాకు. చూసావా ఎంత బుద్ధిమంతురాలో అన్నాడు భార్యతో. అప్పట్నుంచి సూరమ్మ తటస్థంగా ఉండడం మానేసి కాస్త ప్రేమతో మాట్లాడటం నేర్చుకుంది. ఆమెలో అంచెలంచెలుగా వస్తున్న మార్పుకి పద్మ ఎంతో సంతోషించింది. రోజులు గడుస్తున్న కొలది సూరమ్మ ఆరోగ్యం
దిగజారిపోయింది. ఆమె పద్మ మీద ఆధారపడటం ఎక్కువైపోయింది. పద్మ కుట్టు పని తగ్గించి వేసింది. మామయ్యను అమ్మగారిని చూసుకోవటంతోనే సరిపోతోంది. ఆమెకు సుస్థిగా ఉన్నదని, కులాసాగా లేదన్న కబురందగానే కొడుకులు కుటుంబాలతో సహా వచ్చి వారం 2 వారాలుండి వెళ్ళిపోతున్నారు. తల్లి మంచం మీదనే ఉండటం, పెత్తనమంతా పద్మదే అవటం వారికి భరింపరానిదిగా ఉంది. కోడళ్ళు రాగానే పద్మ వంటిల్లు వదిలి ఆమె దగ్గరకు వెళ్ళేది కాదు. అత్తగారికి ఏ పరిచర్య చేయవలసి వచ్చినా కోడళ్ళు వెంటనే పద్మను పిలిచేవారు. మొదటి మాటు ఆమె అంతగా పట్టించుకోలేదు కానీ ఆ తరువాత వాళ్ళు తనకేం సేవ చేయటం లేదని, పద్మ లేకపోతే తన గతి ఏమయ్యేది అన్న ఆలోచన రాకపోలేదు. కోడళ్ళు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళటం ఆమెకు బాధగా ఉంది. ఓ మారు ఆ మాట పైకనేసింది. అమ్మగారు, పర్వాలేదు, నేను ఉన్నానన్న ధైర్యంతో వాళ్ళు పట్టనట్లు ఊరుకున్నారు. కానీ అవసరం వస్తే వాళ్ళు చేయకపోతారా అంది. అప్పటికి ఆమె మౌనం దాల్చింది. పద్మ జవాబుకు ముకుందరావు ఎంతో ఆశ్చర్యపోయాడు. పద్మ మాటల్లో ఎంత యథార్థం ఉన్నదో తెలుసుకోవాలి, భార్య కూడా తెలుసుకోవాలన్న కాంక్షతో దసరా సెలవులకి కొడుకులు వస్తున్న సమయంలో పద్మను తనకు తెలిసిన టీచర్ ఇంటికి పంపేశాడు. ఎందుకు పంపారు అని సూరమ్మ అడిగింది. ఈ బండికి కొడుకులు వస్తున్నారు, వారు చూసుకుంటారులే, పద్మను పంపమని ఆవిడ అడిగింది. వారింట్లో ఏదో శుభకార్యం ఉందట, సహాయానికి రమ్మంటే వీలవదని చెప్పలేకపోయాను అన్నాడు. సాయంత్రం 7 గంటలకి అంతా వచ్చారు. 5గురు మనవళ్ళు మనవరాళ్ళు దిగగానే ఇల్లంతా సందడిగా ఉంది. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తల్లికి చెరొక పక్క కొడుకులు కూర్చుని కబుర్లు చెప్తున్నారు. లోపలికి వెళ్ళిన కోడండ్రు ముఖాలు కడుక్కుని వచ్చారు. పద్మ ఎక్కడికి వెళ్ళిందండి అని సూరమ్మని అడిగారు. ఆమె చెప్పింది, మీరంతా వస్తున్నారని వాళ్ళ టీచర్ గారు సాయానికి తీసుకెళ్లారు, మీరున్నంత వరకు అక్కడే ఉండమన్నారు పద్మని. కోడళ్ళిద్దరూ విసుగ్గా వెళ్ళటం ఆమె గమనించలేదు. సెలవులకి పుట్టింటికి వెళ్ళినట్లు వచ్చి హాయిగా గడిపి వెళ్ళిపోయే వారిద్దరినీ పద్మ లేదనగానే కోపం విసుగు చుట్టుముట్టాయి. వండి వడ్డించేసరికి 10:30 అయింది. మొదట అత్తగారికి పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు. మీ అమ్మకు మొదట పెట్టండి, ఇంకా ఆలస్యమైతే అరగదు. తండ్రి హెచ్చరింపుకి ఒక కొడుకు తల్లికి భోజనం పట్టుకెళ్ళాడు. చేయి కడిగించి అన్నీ చూసుకుని వంటింట్లోకి వెళ్ళాడు. ఏ వస్తువు ఎక్కడుందో చూసుకుని వండేసరికి ఆలస్యమైందని చెప్పుకున్నారు. పర్వాలేదు, ఏ వస్తువు ఎక్కడుందో తెలిసిపోయిందిగా, రేపటి నుంచి త్వరగా వంట చేయండి, మీ అత్తకు పెందలాడే పెట్టాలి. అలసిపోయారేమో, అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. తల్లి దగ్గర ఎవరైనా పడుకోవాలన్న ఆలోచన ఒక్కరికి రాలేదు. రాత్రిళ్ళు ఆమె లేచినప్పుడంతా ముకుందరావే లేచి సహాయం చేశాడు. 2వ రోజు ఆయన చెప్పాడు, ఎవరైనా మీ అమ్మ దగ్గర పడుకోండి అని. 10 రోజులకి వచ్చిన వాడు 4వ రోజున అర్జెంట్ పనులున్నాయని వెళ్ళిపోవాలన్నారు. తల్లి ఉండలేక అంది, 10 రోజులని పండగైన వెంటనే వెళ్తామంటున్నారేం? ఉండండి, మళ్ళీ ఎప్పటికి చూస్తానో. నీకేమమ్మా, బాగానే ఉంటావు, నీకేం భయం లేదు, మళ్ళీ వస్తాంగా, పనులున్నాయి, వెళ్ళాలి. ముకుందరావు ఈ ఏడాది వారి కోసం కొత్త బట్టలు సిద్ధం చేయలేదు. కొడుకులకు చెప్పి చూశాడు కానీ వాళ్ళు ఉండటానికి వీల్లేదన్నారు. వచ్చిన 5వ రోజు వెళ్ళిపోయారు. రిక్షాలు అటు కదిలాయి. ముకుందరావు తలుపులు వేసి భార్య దగ్గరికి వచ్చాడు. ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఓదార్చాడు. అది కాదండి, పూర్తి సెలవులు ఇక్కడ గడపకుండా వెళ్ళిపోయారు. పోనీ ఒక్క మారైనా మనల్ని రమ్మనలేదు. ఆమెకు తగు రీతి సమాధానం చెప్పి ఓదార్చాడాయన. వాళ్లకు ఇవన్నీ అలవాటు లేదు, అందుకే వెళ్ళిపోయారు. వెళ్ళి పద్మను పిలుచుకురండి అంది. రేపు వెళ్తాన్లే, 8 కావస్తోంది అన్నాడు. వాళ్ళిద్దరూ కొడుకుల విషయం మాట్లాడుకుంటూనే ఉన్నారు. తలుపు చప్పుడైంది. ఆయన తలుపు తీశాడు. చేతిలో సంచితో పద్మనుంచునుంది. పద్మ, వచ్చేసావా అమ్మా అన్నారు ఆయన ఆప్యాయంగా. గబగబా లోపలికి వెళ్తూ అంది. టీచర్ గారు చిన్న కొడుకు రిక్షాల్లో అంతా వెళ్ళిపోవటం చూశాడట. వచ్చి చెప్పాడు, నేను వెంటనే వచ్చేశాను. కాళ్ళు కడుక్కొని ప్లేట్లో పలహారం పెట్టుకుని సూరమ్మ దగ్గరికి వెళ్ళింది. పద్మను చూడగానే ఆమెకు ఎక్కడలేని హుషారు పుట్టింది. అక్కడి కబుర్లన్నీ అడిగి తెలుసుకుంది. ఆ తరువాత వాళ్ళంతా వెళ్ళిపోయినందుకు ఎంతో బాధపడిపోతూ పద్మకు చెప్పింది. అమ్మగారు, ప్రథమం నుంచి వారికి నేను ఇక్కడ మీ పంచన ఉండి మీ జీవితాన్ని వెళ్ళబోస్తున్నానని తెలుసును. మీ ఇద్దరికీ తోడుగా నేనున్నానని, మీ అవసరాలు నేను చూస్తున్నానన్న తృప్తి వారికి ఉంది. అందుకే ఒక్కసారి మీ భారాన్ని వారు సహించలేకపోయారు. పోనీ ఒకసారి మీరిద్దరూ వెళ్ళి రాకూడదు? వారికి మీరు అలవాటు కావాలి. నవంబర్ మాసంలో మంచి రోజులు చూసి భార్యాభర్తలు హైదరాబాద్ వెళ్ళారు. పద్మ రాత్రిళ్ళు టీచర్ గారింట్లో పడుకునేటట్లు, పగలు ఇల్లు కనిపెట్టుకుని ఉండేట్లు ఏర్పాట్లు చేశారు. 4 రోజులు కని వెళ్ళిన వారు వారంలో తిరిగి వచ్చేశారు. ఎందుకు వచ్చేశారో ఆమె ఊహించుకున్నా పైకి ఏమీ అడగలేదు. వారు చెప్పలేదు.
ఎప్పట్లాగానే ఉగాదికి రమ్మని రాయదలుచుకోలేదు ముకుందరావు. కానీ పద్మ ఒప్పుకోలేదు. అమ్మగారు, రమ్మని రాయండి, నేనున్నానుగా, మీకు అన్నీ అమర్చి వాళ్ళని కూడా చూసుకోగలను. వారంతా వచ్చి వెళ్తే మీకు సంతోషంగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు మరీ దూరంగా ఉండిపోతారు. మీరు సంతోషంగా ఉండాలి. ఇలా బెంగ పెట్టుకుని దిగులుగా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. వాళ్లను మీరు పిలిపించకపోతే లోకం మొదట నన్ను తూలనాడుతుంది. తప్పక రమ్మని తల్లి తండ్రి రాయటంతో బయలుదేరొచ్చారు. కానీ అందరూ తెచ్చుకోలు ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఆ 4 రోజులు గడిపి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి సూరమ్మ ఆరోగ్యం క్రమేణా పాడవుతూ వచ్చింది. మధుమేహం, బ్లడ్ ప్రెషర్తో ఆమె బాధపడుతూ ఉంది. ఇంటి బాధ్యత డబ్బుతో సహా పద్మ ఆధీనంలోకి వచ్చింది. సూరమ్మ 63వ ఏట చనిపోయింది. అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ముకుందరావు, పద్మ మిగిలిపోయారు. సూరమ్మ చనిపోయిన తర్వాత దాదాపు పని లేనట్లే ఉంది పద్మకు. మళ్ళీ కుట్టు పని మొదలుపెట్టింది. సగం ఇల్లు అద్దెకిచ్చారు ముకుందరావు. నిర్విరామంగా రోజులు గడిచిపోతున్నాయి. పద్మ భవిష్యత్తును గూర్చి రోజుకు కనీసం ఒక్కసారైనా ముకుందరావు విచారించకపోలేదు. స్నేహితులు, ఇరుగు పొరుగువారు వస్తే అనేవాడు, నా స్నేహితునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను, పద్మకు పెళ్లి చేయలేకపోయాను. మీరేం చేయగలరు? ఆమె కుంటిది, పైగా ఆ మచ్చలు అన్నీ సలక్షణంగా ఉంటేనే పెళ్లి కాని ఈ రోజుల్లో ఈ అవలక్షణాలుంటే ఎలా అవుతుందనుకున్నారు? ఏదో పని నేర్పించారు, ఆమె తన్ను తాను పోషించుకోగలదు అని బోధపరిచేవారు. ముకుందరావు ఆరోగ్యం బాగానే ఉంది. అందుకని అప్పుడప్పుడు కొడుకుల దగ్గరికి వెళ్ళి వస్తుండేవాడు. కాల ప్రవాహంలో 10 సంవత్సరాలు కొట్టుకుపోయాయి. ఉన్నట్లుండి ఒకరోజు ముకుందరావు కళ్ళు తిరిగి పడిపోయాడు. అతడికి హార్ట్అటాక్ వచ్చింది. ఇరుగు పొరుగు వారి సహాయంతో అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. గండం గడిచింది. 15 రోజులు పెట్టుకుని ఇంటికి పంపించారు. కంటికి రెప్పలా చూసుకుంటున్న పద్మను చూస్తుంటే అతడి హృదయం తరుక్కుపోతోంది. 15 ఏళ్ల పిల్లగా తీసుకుని వచ్చినప్పటి నుంచి పద్మ తమకు సేవ చేస్తూనే ఉంది. 23 ఏళ్లు గడిచిపోయాయి. ఆమె లేకపోతే తన గతి ఏమయ్యేది? కొడుకుల దగ్గర పడుండవలసి వచ్చేది. ఆ ఇళ్లల్లో తనకు సుఖం ఎక్కడా? సూరమ్మ పద్మ వల్ల ఎంతో సుఖాన్ని పొందింది. తల్లిదండ్రులకు సేవ చేసినట్లుగా భావిస్తోంది. ఈమెకు తనేం చెయ్యగలడు? తండ్రికి సుస్థి చేసిందని వినగానే కొడుకులిద్దరూ బయలుదేరొచ్చారు. ఒకరోజు తండ్రి బాగోగులు చూశారు. రెండవ రోజు డబ్బడిగారు. పెద్ద కొడుకు తన కూతురికి పెళ్లి చెయ్యాలని, డబ్బు కావాలని అడిగాడు. దానికి ముకుందరావుకి చాలా కష్టం వేసింది. తన నిస్సహాయతను తెలియచేస్తూ అన్నాడు, మీకు ఉద్యోగాలై హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక్క చిల్లి కానీ పంపలేదురా మీరు? పండగలు కానీ వచ్చినప్పుడు కూడా మీరు ఒక్క కానీ ఖర్చు పెట్టలేదు. మీకు అన్నీ అమర్చి పంపేవాళ్ళం. ఏ ఒక్క విషయంలో లోటు చేయలేదు. మీ అమ్మకు మందులకని బలానికని ఎంతో ఖర్చు పెట్టాను. అలాగే ఇప్పుడును 15 రోజులకి 500కు పైగా అయింది. పెన్షన్ తీసుకుని 23 ఏళ్లు గడిచిపోయింది. పై ఆదాయం లేదు. కేవలం 125 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇంటి అద్దె అది కలిపి కటాకటిగా సరిపోతున్నది. మీరు చెప్పేది కరెక్టే నాన్నగారు, కానీ ఒక కేసులో ఇరుక్కున్నాను. ప్లీడర్కి చాలా డబ్బు ఇవ్వాల్సి వస్తోంది. పెద్ద కొడుకు అన్నాడు. పోనీ ఈ ఇల్లు ఏదైనా బ్యాంకులో తాకట్టు పెట్టి అన్నయ్యకు డబ్బు సర్దండి, ఆ తరువాత తీర్చుకుంటాడు. వద్దు, ఏవో లోన్లు మీరే తీసుకోండి. ఈ ఇంటిని తాకట్టు పెట్టడం నాకు ఇష్టం లేదు. కొడుకులు 2 రోజులాగి వెళ్ళిపోయారు. తండ్రికి 78 సంవత్సరాలు అయినా ఇంకా ఎంతో కాలం బ్రతికేట్లు మాట్లాడుతున్నాడు అనుకుని నొచ్చుకున్నారు. నిజమే, సిటీలో ఉంటూ ఇంతవరకు తల్లిదండ్రులకు ఏమీ పంపలేదు. కానీ నాన్న అన్నట్లు డబ్బంతా ఖర్చయిపోయి ఉంటుందా? అంతేకాదు, వారిని మరో భయం పట్టుకుంది. పద్మ కోసం ఎంత డబ్బు దాచి ఉంచాడు? ఇన్ని సంవత్సరాలు సేవ చేసినందుకు ఆమెకి ఏమిస్తాడు? రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. ముకుందరావు మెల్లగా కోలుకున్నాడు. పద్మ అతన్ని అతి జాగ్రత్తగా చూసుకుంటోంది. కావలసిన మందులు క్రమం తప్పకుండా ఇస్తోంది. మరో 6 మాసాలకి అతడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ డాక్టర్ల హెచ్చరికను ఆమె జ్ఞాపకం పెట్టుకుంది. మళ్ళీ అటాక్ రావచ్చని. అతడికి 2 ఏళ్ల తరువాత మైల్డ్ అటాక్ వచ్చింది. దాదాపు 1 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. పద్మ తన దగ్గర ఉన్న డబ్బు ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేసింది. ఎందుకమ్మా ఇంత ఖర్చు పెడుతున్నావు అంటే, మామయ్య మీరు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారు అని కన్నీళ్లు పెట్టుకునేది. అందుకని ముకుందరావు కూడా స్వస్థత పొందాలని, ఆమె కోసం జీవించాలన్న కాంక్ష ఉండటం చేత మెల్లగా కోలుకున్నాడు. అతడి పెద్ద కొడుకు కూతురి పెళ్ళయింది. వెళ్ళలేకపోయాడు. కానీ వధూవరులు తాతగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సూరమ్మ గాజుల జత ఇచ్చి పంపాడు. ఆ తరువాత ఆయన తన దగ్గరున్న రొక్కం, నగలు, వెండి పాత్ర, ఇతర సామాను ఎంత ఉన్నదో చూసుకున్నాడు. ఆ తరువాత ఒక తీర్మానానికి వచ్చాడు.
టీచర్ గారిని, ఆమె భర్తను, తన స్నేహితుడు కొడుకు కృష్ణను పిలిపించాడు. తలుపు మూసుకుని 2 గంటలు వారితో ఏదో మాట్లాడాడు. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నట్లే ఉంది. ఎవరో తట్టి లేపారు. మగతగా కళ్ళు తెరిచింది. 60 ఏళ్లు పైబడ్డ టీచర్ గారు పక్కలో కూర్చుంది. పద్మా, లేమ్మా, ఈ మందు తాగు అని మందు పళ్లరసం ఇచ్చింది. మెల్లగా లేచి కూర్చుని చుట్టూ చూసింది. ఆ ముగ్గురు అంటే టీచర్ గారు, ఆమె భర్త ముకుందరావు, స్నేహితుని కొడుకు కృష్ణ అక్కడికి ఎప్పుడొచ్చారో మాట్లాడుకుంటున్నారు. వారిని చూడగానే తను ఆప్తుల మధ్య ఉన్నట్లు భావించింది. ధైర్యం తెచ్చుకుంది. ముందు పళ్లరసం తీసుకుని గోడకు చేరబడి కూర్చుంది. ఇక తేలిపోతుంది. తనకు ఆ ఇంట్లో ఎటువంటి స్థానం ఉందో తేలిపోతుంది. తనకు మాయమాటలు చెప్పి బ్యాంకుకు కానీ మరెక్కడికి కానీ తీసుకెళ్ళి తన చేత ఏ పత్రం మీద సంతకం చేయించలేరు. తను చూస్తూ ఉండగానే బిందెలు, పాత సామాను, కొడుకులిద్దరూ భాగాలు వేసుకుంటున్నారు. అంత నీరసంలోనూ పద్మ పేలవంగా నవ్వుకుంది. అందుకే మామయ్య తన కోసం అన్ని ఏర్పాట్లు చేసింది అనుకుంది. కళ్ళు జలాశయాలే అయ్యాయి. హృదయంలోంచి దుఃఖం ఉప్పెనలా వచ్చింది. భోరున ఏడ్చింది. టీచర్ గారు ఓదార్పుగా ఆమె భుజాన్ని తడుతూ కూర్చుంది. స్నేహితుడు కొడుకు కృష్ణ అడిగాడు, మరి పద్మగారి విషయం ఏమిటి తేల్చారు? ఏమో, నాన్నగారు ఆమెకు ఏదో ఇచ్చే ఉంటారు. మేము తేల్చవలసిందేదీ లేదు. మేము వెళ్ళిపోతున్నాం. ఇందాక బ్యాంకుకు తీసుకెళ్లారట, టీచర్ గారు కదిపింది. అంటూ నసిగారే గాని వివరాలు చెప్పలేదు. అన్నదమ్ములిద్దరూ చిన్న గృహ పరిశ్రమ పెట్టడానికి బ్యాంకులో అప్పు తీసుకోవాలనుకున్నారు. దానికి మరొకరి సంతకం కావాలి. ఆ వ్యక్తి వారి తరపున వకాల్తా పుచ్చుకోవాలి. ఆ వ్యక్తి దగ్గర కనీసం 10,000 రూపాయలు కానీ అంత ఖరీదు చేసే ఆస్తి కానీ ఉండాలి. తల్లి నగలలో జత గాజులు తప్ప మిగిలినవి లేకపోవడంతో తప్పక అవి పద్మ దగ్గర ఉంటాయని ఆమెను ఈ విధంగా ఇరికిస్తే ఒకనాడు ఆ అప్పు తీర్చే భారం ఆమెపై పడుతుందని, ఆ విధంగా తాము లాభం పొందవచ్చునని కుయుక్తితో ఆమెను బ్యాంకుకు తీసుకుని వెళ్ళారు. కానీ పని జరగలేదు. ఇంకా వ్యవధి ఉంది. 2 రోజులాగి ఆమెను మళ్ళీ తీసుకెళ్ళాలి. ఈ మాట ఆమె సంతకం చేసేలా చూడాలి. అంత సులభంగా ఆమెను వదలరు. మీ నాన్నగారు విల్లు రాసి ఉండాలనుకుంటాను, టీచర్ గారి భర్త అడిగారు. రాశారు. ప్లీడర్ గారు ఊళ్ళో లేరు. ఈ ఉదయం బండికొచ్చారు. వెంటనే రమ్మని కబురు చేసొచ్చాను అన్నాడు కృష్ణ. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును కదిలించి చూస్తున్నారు, పంచుకుంటున్నారు. 3 భాగాలు వెయ్యండి. పద్మను వదిలేస్తే ఎలా? టీచరమ్మ అంది గాని వారు నిరసనగా చూశారే గాని మారు మాట్లాడలేదు. ఇంతలో ప్లీడర్ గారు వచ్చి అందరికీ తన సంతాపం తెలిపి పద్మ దగ్గర కాస్త వేదాంతం మాట్లాడి సీల్ చేసిన కవర్ విప్పాడు. ఇది మీ నాన్నగారి బిల్లు, రిజిస్టర్ కూడా అయింది. మీ నాన్నగారికి మిగిలిన ఆస్తి ఈ ఇల్లు, దీని చుట్టూ ఉన్న చిన్న కాంపౌండు. అంతా ఉత్సాహంగా చూస్తున్నారు. పద్మ ఒక్కతి అలా కళ్ళు మూసుకొని కూర్చుని ఉంది. అందులో ఏమున్నదో అన్న ఆత్రం ఆమెలో లేదు. తన కోసం మామయ్య ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు. అది ఎంతైనా చాలును. ప్లీడర్ ప్రారంభించాడు. 1973 అంటూ ప్రారంభించిన ఆ విల్లు మొదటి 4 లైన్లు వీలునామా పరిభాషలో నడిచింది. ఆ తరువాత సగం ఇల్లు అనగా తూర్పు దిశను ఉన్న 2 గదులు, పెద్ద హాలు, వంట ఇల్లు, ఈ గదుల పక్కలో ఉన్న ఖాళీ స్థలం, ఆ స్థలంలో ఉన్న కొళాయి పక్కన ఉన్న 3 కొబ్బరి చెట్లు, నా అర్ధాంగి అయిన శ్రీమతి పద్మకు. ఏమిటి అని ఒక్కసారి ఆడామగ 4 కంఠాలు కంగుమన్నాయి. సరిగ్గా చదువుతున్నారా? ఒకరు అన్నారు క్రోధారుణ నేత్రాలను పద్మ మీద కేంద్రీకరించి. నా అర్ధాంగి అయిన శ్రీమతి పద్మకు, ప్లీడర్ ఆపుచేశాడు. వాళ్ళు నలుగురు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. వారి ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. అవతలి భాగంలో ఏముంది? మరో 2 గదులు, వంట ఇల్లు, చిన్న ఖాళీ స్థలం, కొళాయి లేదు. అద్దెకిస్తే 80 కన్నా ఎక్కువ రాదు. పెద్ద కోడలు నిరసనగా అంది. ఆ ముసలాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందా? టీచర్ గారు నవ్వారు. ఆ నవ్వుకి అర్థం చెప్పుకోలేకపోయారు. అసలు నిజమేనా? పెళ్ళామంటే సరా, రుజువేది? ప్లీడర్ వారి చేతికి ఒక కాగితం అందించాడు. అది పెళ్లి సర్టిఫికేట్. 1965లో ముకుందరావుకి 2వసారి హార్ట్అటాక్ వచ్చిన తర్వాత టీచరు, ఆమె భర్త కృష్ణ సమక్షంలో పెళ్ళి అయినట్లుంది. కృష్ణ మాట్లాడాడు. పద్మగారు మీ అమ్మగారికి మీకు ఎంతో సేవ చేశారు. ఆ తరువాత ముకుందరావు గారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమెకు వారి తదనంతరం ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కలగకూడదని, ఏ విధంగా చేస్తే ఆమె భవిష్యత్తులో బాధపడకుండా ఉంటుందని ఆలోచించి ఒకనాడు మా ముగ్గురిని పిలిపించారు. స్వార్థం కోసం, ఆనందం కోసం తను ఈ పని తలపెట్టడం లేదని,
పద్మ తన భార్యగా ఉంటేనే ఆమెకు ఎవ్వరూ కీడు తలపెట్టలేరని, దావా వెయ్యలేరని, తన భార్యగా ఆమె కొన్ని హక్కుల్ని పొందగలదని, తన తదనంతరం ఆమె జీవితంలో తిండికి బట్టకు లోటు లేకుండా గడిచిపోవాలని, అందుకే అంత వృద్ధాప్యంలో ఉన్న తను ఆమెకు కేవలం తన పేరు ఇవ్వటానికే ఈ విధంగా చేస్తున్నట్లు తెలియచేసి మా సలహా అడిగారు. మేము చాలాసేపు అన్ని కోణాల్లో నుంచి ఆలోచించి చివరికి పద్మగారిని అడిగాం. ఆమె ఆ మాట విని మొదట నమ్మలేదు. ఆ తరువాత వివరాలు అడిగింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల అనంతరం పద్మకు ఆ రోజు బాగా జ్ఞాపకం. అమ్మ పద్మ, ఈ ఏర్పాటు కాగితానికి పరిమితి అయి ఉంటుంది. మన జీవిత విధానంలో ఏ మార్పు ఉండదు. నువ్వు అదే పద్మవి, నేను అదే మామయ్యని. మన మధ్య అదే సంబంధ బాంధవ్యం ఉంటుంది తల్లి. నా అనంతరం నువ్వు నీ వేషాన్ని కూడా మార్చనవసరం లేదు. ఈ రహస్యం ప్రస్తుతం మన ఆరుగురి మధ్య ఉంటుంది. ఆలోచించుకోమ్మా. పద్మ ఒక రోజంతా ఆలోచించుకుంది. ఆమె ఒక్కరి సలహా అడగలేదు. టీచర్ అమ్మని అడిగితే నీ ఇష్టం పద్మ అంది. చివరికి ఒప్పుకుంది. రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకాలు అయిన తర్వాత ఇంటికొచ్చారు. ముకుందరావు అలసటతో పడుకున్నాడు. పద్మ ఎప్పట్లా తన పనుల్లో నిమగ్నమైంది. ఎప్పుడైనా ఆ వృద్ధుణ్ణి భర్త దృష్టితో చూసినా వెంటనే తన్ను తాను గద్దించుకొని మామూలు పద్మ అయిపోయేది. తనను ఎవరు పెళ్లాడతారు? ఒక మారు ఒళ్ళు చూసుకుంది. పెదవుల మీద, కాళ్ల మీద, చేతుల మీద తెల్ల మచ్చలు, కాలు కుంటి. ఈ జీవితమే ఒక నాటక రంగం. తామిరువురు పాత్రధారులు అంతే. 15 సంవత్సరాల తర్వాత పండు వృద్ధాప్యంలో 88వ సంవత్సరం మామయ్య మృతి చెందాడు. తనకు 48 సంవత్సరాలు. ఈ గృహానికి వచ్చి 33 సంవత్సరాలు. కానివ్వండి, నగల మాటేమిటి? అత్తగారివన్నీ చెల్లెలుగారు తీసుకున్నారా? రెండవ కొడుకు ఎగతాళి చేస్తూ ఓ విషపు నవ్వు నవ్వాడు. లేదు, అవి మీ ఇద్దరికి చెరిసగం పంచుకోవాలని ఉంది. వినండి, పూర్తిగా చదువుతాను. పద్మ వినటం లేదు. గోడకు వేలాడుతున్న సూరమ్మ మామయ్యల ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. చిరుదీపం చెట్టంత నీడ. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.